మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. చరిత్ర మళ్లీ రిపీట్ అవడం మీరెప్పుడైనా గమనించారా? ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ఒక సంచలన వార్త గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అమెరికా సైన్యం వెనిజులా దేశంలోకి దూసుకెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయింది. వినడానికేదో హాలీవుడ్ సినిమా స్టోరీలాగా ఉంది కదా, కానీ ఇది 2026 జనవరిలో జరిగిన వాస్తవం. అది మనందరికీ తెలుసు. గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలకు ఇప్పటి పరిస్థితులకు ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలేంటో ఈరోజు మనం ఒక లాజికల్ అనాలిసిస్ చేద్దాం. ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, రేపు ప్రపంచ భవిష్యత్తును మార్చే విషయం. వీడియో చివరి వరకు చూడండి, ఈ లాజిక్స్ చాలా ఆశ్చర్యపరుస్తాయి. సపోజ్ ఒక పెద్ద మనిషి వీధిలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక చిన్నపిల్లాడు వచ్చి ఆయన చెంప మీద కొడితే ఆ పెద్ద మనిషికి ఎలా అనిపిస్తుంది? నొప్పి కంటే అవమానం ఎక్కువ కదా, వీడంతా నన్నే కొడతాడా అని అహం దెబ్బతింటుంది. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధానికి పునాది ఇలాగే పడింది. ఆ రోజుల్లో ఆస్ట్రియా హంగేరీ అనేది ఒక మహా సామ్రాజ్యం. దానికి సరిహద్దులో సెర్బియా అనే చిన్న దేశం ఉండేది. ఆ చిన్న దేశానికి చెందిన ఒక కుర్రాడొచ్చి ఆస్ట్రియాకు కాబోయే రాజును అందరి ముందు కాల్చి చంపేశాడు. దీనిని చరిత్రకారులు ఒక ఇంటర్నేషనల్ స్లాప్ అని అంటారు, అంటే అంతర్జాతీయ అవమానంగా భావిస్తారు. సాధారణంగా ఎవరైనా కొడితే సారీ చెబితే గొడవ అయిపోతుంది. కానీ ఆస్ట్రియా ఏమనుకుందంటే, వీడినిప్పుడు వదిలేస్తే రేపు ఇంకొకడొచ్చి నన్ను కొడతాడు, అందుకే నా పవర్ ఏంటో చూపించాలని యుద్ధానికి దిగింది. అక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఆస్ట్రియా కొడితే సెర్బియాకు సపోర్టుగా రష్యా వచ్చింది. ఆస్ట్రియాకు తోడుగా జర్మనీ వచ్చింది. జర్మనీ వచ్చి ఫ్రాన్స్ మీద దాడి చేస్తే బ్రిటన్ రంగంలోకి దిగింది. అలా ఒక హత్య, దేశాల మధ్య ఉన్న స్నేహ ఒప్పందాల వల్ల ప్రపంచమంతటా పాకిపోయి మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. మొదటి యుద్ధం ముగిశాక మరో బాంబు పేలింది. గెలిచిన దేశాలన్నీ కలిసి జర్మనీని ఘోరంగా అవమానించాయి. వెర్సల్లైస్ ఒప్పందం పేరుతో ఒక కాగితం మీద సంతకం చేయించి ఈ యుద్ధానికి జర్మనీ మాత్రమే కారణం అని నిందవేశాయి. జర్మనీ ప్రజలు దీనిని తమ గొంతు మీద వేసిన కత్తిలా భావించారు. హిట్లర్ అధికారంలోకి రాగానే ఇదే పాయింట్ మీద ప్రజలను రెచ్చగొట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో మనకు జరిగిన అవమానం మన గొంతు మీద కొట్టిన దెబ్బలాంటిది అంటూ నినాదం చేశాడు. అప్పట్లో జర్మనీలో ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. తినడానికి తిండి లేదు. ఆ కసిని పగను వాడుకొని మనం పోగొట్టుకున్న వైభవాన్ని మళ్లీ సాధిద్దాం అంటూ 1939లో పోలాండ్పై దాడి చేసి రెండో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అంటే ఒక దేశాన్ని అతిగా అవమానిస్తే ఆ అవమానం నుంచి పుట్టే ప్రతీకారమే మహాయుద్ధాలకు దారితీస్తుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితులే 2026లో కనిపిస్తున్నాయి. జనవరి 3వ తేదీ తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ మొదలైంది. అమెరికా డెల్టా ఫోర్స్ వెనిజులా రాజధానిలోకి దూసుకెళ్లి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి న్యూయార్క్ జైలుకు తరలించింది. అమెరికా ఏమో దీనిని లీగల్ అరెస్ట్ అంటోంది. కానీ వెనిజులా, దాని మిత్రదేశాలు దీన్ని ఒక అంతర్జాతీయ కిడ్నాప్ అని పిలుస్తున్నాయి. మదురో కోర్టులో నిలబడి నేను నేరస్తుణ్ణి కాదు, ఇప్పటికీ నేను వెనిజులా అధ్యక్షుణ్ణి అని గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక దేశ అధ్యక్షుణ్ణి మరో దేశం ఇలా లాక్కెళ్లడం అనేది ఆ దేశ సార్వభౌమాధికారం మీద జరిగిన దాడి. ఇది 1914 నాటి ఆస్ట్రియా రాజు హత్యకు జరిగిన అవమానానికి ఏమాత్రం తక్కువ కాదు. చరిత్ర మళ్లీ ఎలా రిపీట్ అవుతుందో చూడండి. ఆనాడు కూటములు ఎలా విడిపోయాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఒకవైపు అమెరికా కూటమి కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఉండగా, మరోవైపు రష్యా, చైనా, ఇరాన్, క్యూబా ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు, ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయటం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని. రష్యా ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతోంది? కేవలం మదురో మీద ప్రేమతో కాదు. వెనిజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నాయి. అమెరికా గనుక వెనిజులాను తన ఆధీనంలోకి తీసుకుంటే రష్యా, చైనాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకే ఇది అచ్చం 1914 నాటి పరిస్థితుల కంటే భయంకరంగా ఉంది. ఒకవేళ రష్యా గనుక వెనిజులాకు సహాయంగా సైన్యాన్ని పంపితే అది నేరుగా అమెరికాతో యుద్ధానికి దారితీస్తుంది. వెనిజులా అధ్యక్షుడి కిడ్నాప్తో మొదలైన ఈ గందరగోళం ఇప్పుడు సముద్రం మీద నేరుగా యుద్ధ వాతావరణానికి దారితీస్తోంది. రీసెంట్గా వచ్చిన ఒక వార్త వింటే మీరు షాక్ అవుతారు. వెనిజులాకు చమురు తరలిస్తున్న ఒక రష్యన్ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేయడానికి అమెరికా ప్రయత్నించింది. రష్యాకు సంబంధించిన షిప్ జోలికి అమెరికా వెళ్లడం అంటే అది నివురుగప్పిన నిప్పు మీద పెట్రోల్ పోయడమే. అమెరికా ఆ షిప్ను పట్టుకోవాలని చూడగానే రష్యా అసలు తగ్గలేదు. వెంటనే మాస్కో తన శక్తివంతమైన సబ్మెరైన్లను, భారీ యుద్ధ నౌకలను ఆ ట్యాంకర్కు అతి సమీపంలోకి మోహరించింది. సముద్రం మధ్యలో అమెరికా యుద్ధ నౌకలు, రష్యా సబ్మెరైన్లు ఒకదానికొకటి ఎదురుపడ్డాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఏ ఒక్కరూ చిన్న పొరపాటు చేసినా అది నేరుగా అగ్రరాజ్యాల మధ్య మహాయుద్ధానికి దారితీస్తుంది. అమెరికా కేవలం ట్యాంకర్ను సీజ్ చేయడం లేదు, అది ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. రష్యా సైలెంట్గా ఏం లేదు. రష్యా విదేశాంగ శాఖ నేరుగా అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చింది. మీరు కావాలనే సైనిక ఉద్రిక్తతలను పెంచుతున్నారు,
ఇది అంతర్జాతీయ చట్టాలను మీరడం. ఇలాంటి రెచ్చగొట్టే పనులకు త్వరలోనే తగిన సమాధానం చెబుతామని మాస్కో స్పష్టం చేసింది. అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు ఏకంగా అణుయుద్ధం అంచుకు చేరుకున్నాయి. రష్యాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు నేరుగా అమెరికాపై సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని సంచలన హెచ్చరిక చేశారు. అమెరికా యుద్ధ నౌకలపై టార్పెడో దాడులు చేస్తాం, పరిస్థితి ఇంకా చేయి దాటితే అణుదాడులకు కూడా వెనకాడమని హెచ్చరించారు. మనం ఎప్పుడూ గమనించే విషయం, భక్తుడైన సొలొమోను చెప్పినట్టు ఈ భూమి మీద కొత్తగా ఏమీ జరగడం లేదు. పాత చరిత్రే మళ్లీ రిపీట్ అవుతోంది. నాయకులు మారారు, కానీ మనిషిలో ఉన్న అహంకారం, ద్వేషం మాత్రం అలాగే ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఇలా చెప్తోంది: లోకం సమాధానం, నెమ్మది కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నప్పుడే ఆకస్మిక నాశనం వస్తుంది అని. భౌగోళిక రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో చూశారుగా. పరిస్థితి రోజురోజుకు విపరీతం అవుతోంది. ఇవన్నీ చూస్తుంటే దేవుని గడియారం ముళ్ళు చివరి నిమిషానికి చేరుకుందా అనిపిస్తోంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.